హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో నెక్స్ట్ మనం ప్రైస్ యాక్షన్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయిపోయింది కదా, ఆ తర్వాత మాట్లాడేది ఉంది. దానికంటే ముందు ఒక సాడ్ రియాలిటీ ఆఫ్ మార్కెట్ గురించి మాట్లాడాలనిపిస్తుంది నాకు. అంటే చాలామంది ట్రేడింగ్ గురించి మాట్లాడతారు, పక్కన పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడే వాళ్ళు ఏంటంటే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు చేసే ఫ్యూచర్లో నీకు లక్షలు అవుతాయి, సో చాలా అమౌంట్ క్రియేట్ అవుద్ది, కోట్లు కూడా ఇచ్చే స్టాక్స్ ఉంటాయి అనేది మాత్రమే వింటారు మీరు. అదే కోట్లని జీరోగా చేసే స్టాక్లు కూడా ఉంటాయి. అంటే మార్కెట్ ఎంత దారుణంగా ఉంటుంది, మనతో ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తుంది అనేది కూడా మీరు కంపల్సరీ ఐడియా ఉండాలి మీకు. ఓన్లీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కోటీశ్వర్లు అవుతామా అని అంటే అలా ఉండదు. కోటీశ్వర్లను కూడా భిక్షగాళ్ళని చేసేంత పవర్ ఉంది మార్కెట్కి. అది ఎలానో చూపిద్దాం. సాడ్ రియాలిటీ ఆఫ్ మార్కెట్ గురించి చూద్దాం మనం. అంటే ఓన్లీ అప్ ట్రెండే ఉంటుందా? ఎప్పుడు 10 రూపాయలు కొన్న స్టాకు 1000 రూపాయలు అయిద్దా? 1000 రూపాయల స్టాక్ 10 రూపాయలు అవ్వదా? జీరో అవ్వదా? అవుతాయి. అలాంటి స్టాక్స్ కూడా ఉంటాయి అన్నట్టు. మీరు అలాంటి స్టాక్స్ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా వాటి యొక్క ప్రాఫిట్స్, ఫ్యూచర్, ఫైనాన్షియల్స్, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ చూసుకుంటూ టైం టు టైం అప్డేట్ చేసుకుంటూ మీకు నచ్చట్లేదు అంటే బయటకు వెళ్ళిపోవాలి. సో దాంట్లో కొన్ని మనం చూద్దాం. అంటే ఒకటే మార్కెట్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేసి వదిలేస్తే సరిపోద్ది అని చాలామంది చెప్తారు, కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వదిలేయడానికి అంత ఈజీ కాదు. అలా జీరో అయ్యే స్టాక్స్ కూడా ఉంటాయి, కోటీశ్వర్లను ఇచ్చే స్టాక్స్ ఉంటాయి, కోటీశ్వర్లను బిచ్చగాలు చేసే స్టాక్స్ కూడా ఉంటాయి అన్నట్టు. సో అది దాంట్లో మనం కొన్ని స్టాక్స్ చూద్దాం ఫస్ట్ మనం జీరో అయినవి చూపెడతాం మీకు. అంటే చాలా ఉంటాయి కానీ కొన్ని రెఫరెన్స్ తీసుకుందాం మనం. సో ఫస్ట్ మనం చూడాల్సింది జెట్ ఎయిర్వేస్. చూడండి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు లిస్టింగ్ అయ్యేటప్పుడు ఈ స్టాక్ మీరు ఒకసారి చార్ట్ చూసుకోండి. లిస్టింగ్ అయ్యేటప్పుడు ఎంతలో లిస్ట్ అయింది, ప్రజెంట్ ఎంత ఉంది ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. 1,00,000 రూపాయలు పెట్టి 1400, 1300 దగ్గర షేర్ ప్రైస్ దగ్గర కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది మధ్యలో ఇంకా ఇప్పుడు 42 ఉంది, కానీ మధ్యలో చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఇది. ఓకే, మధ్యలో 13 రూపీస్కి వచ్చింది. అంటే 1,00,000 పెట్టి స్టాక్ను కొంటే మీకు చూపిస్తాం, క్యాలిక్యులేషన్స్ కూడా చూపిద్దాం. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్స్లో చూద్దాం. 1,00,000 పెట్టి మనం 1400, 1300 చేంజ్ దగ్గర కొంటే అదే 1,00,000 రూపాయలు 10 రూపీస్కి వస్తే ఎలా ఉంది, 40 రూపీస్కి వస్తే ఎలా ఉంది చూడండి. 2006 నుంచి 2024 వరకు కంటిన్యూస్గా ఫాలే ఉంది స్టాక్లో. ఇన్వెస్ట్మెంట్ అంటే కూడా అంత ఈజీ కాదు. సరే మనం 1,00,000 వద్దులే, సరే 1,00,000 అయితే కొంచెం అమౌంట్. సో 1,00,000 రూపాయలు డివైడెడ్ బై 1,350 రూపాయలు వేసుకుందాం, 74. ఓకే, 1350 ఇంటూ 74. ఓకే, ఒక 74 స్టాక్స్ వస్తున్నాయి మనకి. 1,350 ఇంటూ 74 కొడితే మనకు అప్రాక్సిమేట్లీ 99,900 వస్తుంది. ఇప్పుడు 42 అదే 74 స్టాక్స్ని 42 రూపీస్ కొడితే ఎంత అవుతుంది? 3,000 రూపాయలు అయినాయి. అంటే 1,00,000 రూపాయలని 3,000 రూపాయలు చేసింది. చూడండి ఎంత సాడ్ రియాలిటీ అనేది మార్కెట్. మనం ఓన్లీ 3,000ని 1,00,000 రూపాయలు చేసేది మాత్రమే చూస్తున్నాం. అదే 1,00,000 రూపాయలది 3,000 చేసిన స్టాక్ ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, స్టాక్ మార్కెట్ అంటే ఓన్లీ పైకి వెళ్ళిపోద్ది. కొన్ని స్టాక్స్ అవి మనం చూస్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం నోటబుల్గా ఉండేవి, కొంచెం పాపులర్గా ఉండేవి, రెగ్యులర్గా మనం అబ్జర్వ్ చేస్తున్నవి, వాటికి రిజల్ట్స్ బాగుండేవి, అవి మాత్రమే మీరు చూడాలి. అంత ఈజీ కాదు మార్కెట్ అంటే. నెక్స్ట్ రిలయన్స్ పవర్ చూపిద్దాం. రిలయన్స్ పవర్ కూడా ఇక్కడ 325 రూపీస్, సరే 350, 1,00,000 డివైడెడ్ బై 350 వేస్తే 285 స్టాక్లు వచ్చినాయి. ఓకే, 350కి వేస్తే 285 స్టాక్స్ వచ్చాయి. సో 285 స్టాక్స్ 1,00,000 పెట్టుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది మధ్యలో కూడా ఒకసారి ఇక్కడికి చూడండి ఎంత దారుణంగా వచ్చేసిందో. ఇంకా ఆల్మోస్ట్ జీరో. ఓకే, జీరో అయిపోయింది అన్నట్టు. జీరో అయిపోయిన తర్వాత 28కి వచ్చేసింది. 285 ఇంటూ 28 రూపీస్, 7,980 రూపాయలు అన్నట్టు. అంటే ఇది కూడా చూడండి, జస్ట్ 1,00,000 రూపాయలని జీరో అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ అక్కడ జీరో దగ్గర ఎండ్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అంటే 28 రూపీస్కి వచ్చేసిందిలే, కానీ జీరో అయిపోయినట్టే కదా. సో మార్కెట్లో అనేది మీరు బ్లైండ్గా ఎవరిని నమ్మి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మీకు నచ్చిందా, మీరు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నారా, అలాంటి స్టాక్స్ మాత్రమే చేయాలి. నెక్స్ట్ ఐడియా చూద్దాం.
ఐడియా చూడండి, ఐడియా కూడా 120 రూపాయల నుంచి మనకి ఎక్కడికి వచ్చేసింది, ఆల్మోస్ట్ 2 రూపీస్ 3 రూపీస్కి వచ్చింది కరోనా టైంలో. 2 రూపీస్కి వచ్చేసింది. 2 రూపీస్ నుంచి ప్రజెంట్ 16 రూపీస్లో రన్ అవుతుంది. అంటే ఆ 2 రూపీస్ దగ్గర సెల్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అర్థమైంది కదా. మీరు మార్కెట్లో ఎవరిని నమ్మకూడదు. రిలయన్స్ పవర్, ఐడియా. సో ఎస్ బ్యాంక్ కూడా మీకైతే చాలా వరకు తెలుసు. ఎస్ బ్యాంక్, ఐడియా తెలుసు, ఎస్ బ్యాంక్ తెలుసు. చూడండి, దీన్ని చూడండి, ఇదే 20 రూపీస్ 10 రూపీస్ ఉన్న స్టాకు 400 రూపీస్కి వెళ్ళి 400 రూపీస్ నుంచి మళ్ళీ 20 రూపీస్కి వచ్చేసింది. 20 రూపీస్ కంటే తక్కువ కూడా వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఎక్కడికి వచ్చేసింది, 5 రూపీస్ 6 రూపీస్. సో ఇలా ఉంటుంది అన్నట్టు మార్కెట్ అంటే ఓన్లీ ప్రాఫిట్సే వస్తాయా, ప్రాఫిట్స్ మాత్రమే వస్తాయా అనేది కాదు. మార్కెట్ అంటే ప్రాఫిట్స్తో పాటు లాసెస్ కూడా వస్తాయి. నీ క్యాపిటల్ మొత్తాన్ని జీరో చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అది మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకున్నప్పుడే మీరు మార్కెట్లోకి రావాలి. దీన్ని అర్థం చేసుకోకుండా, అందుకే నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉంటుందో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తున్న వాళ్ళు అనుకోండి, జాబ్ చేస్తున్న వాళ్ళకి మీరు మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ ఖర్చులు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఎక్స్పెన్సెస్ పెట్టేసుకొని రిమైనింగ్ అమౌంట్ సేవింగ్స్కి, ఈ సేవింగ్స్ అమౌంట్ కూడా ఫుల్గా మార్కెట్లో పెట్టకూడదు. కొన్నిట్లో మ్యూచువల్ ఫండ్స్, కొన్నిట్లో మార్కెట్లో, కొన్ని యూఎస్ మార్కెట్లో, కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్, ఇలా మీకు నచ్చిన దాంట్లో పెట్టుకోవాలి. అంతేగాని మీరు బ్లైండ్గా ఒకే దగ్గర పెడతా అంటే అది కరెక్ట్ కాదు. అర్థమైంది కదా. అందుకే అప్పులు తీసుకొచ్చి పెట్టకూడదు అని చెప్పేది కూడా ఇందుకే అన్నట్టు. అప్పులు తీసుకొచ్చి నువ్వు 1 లక్ష రూపాయలు పెడితే 3,000 అయిపోయింది, అది జీరో అయిపోయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలా ఉంటుంది అన్నట్టు. అందుకే అప్పులు తీసుకొని పెట్టడం, ఫ్రెండ్స్ దగ్గర తీసేసుకొని పెట్టుకోవడం, లోన్లు తీసుకొని పెట్టుకోవడం, ఇలాంటివి చేయకండి. లేదు నా ఖర్చులు నెక్స్ట్ మంత్ నాకు ఖర్చు ఉంది, రూమ్ రెంట్ ఉంది, హౌస్ రెంట్ ఉంది, చాలా ఖర్చులు ఉన్నాయి, అవి ఇందులో పెట్టేస్తా, మళ్ళీ రాగానే తీసేస్తా, అలాంటివి కూడా పెట్టుకోకూడదు. అవన్నీ కట్టి నీ ఖర్చులు ఏవైతే ఎక్స్ట్రా ఉంటాయో వాటిని తగ్గించి మార్కెట్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇదే చెప్పాలి అనుకుంటున్నా. సాడ్ రియాలిటీ ఆఫ్ మార్కెట్, డార్క్ సైడ్ ఇది ఎవరు చెప్పరు మ్యాక్స్గా. మీకు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి అని కాదు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా నష్టాలు ఉంటాయి. ట్రేడింగ్లోనే కాదు, ఇన్వెస్ట్మెంట్లో కూడా నష్టాలు ఉంటాయి. అది మీరు అర్థం చేసుకొని మీరు చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇది మన నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ మార్కెట్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోస్లో. సో కొన్ని మధ్యలో ఏంటంటే ఇలాంటివి చెప్తే జనాలకి అర్థమవుద్ది మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏ ఛానల్స్ నమ్మాలి, ఎవరు కాల్ చేస్తున్నారు నమ్మాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.